చిత్తూరు జిల్లాలో నేడు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి రోజు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లను ఎన్నికల అధికారులకు అందజేశారు. గారు అలానే డిప్యూటీ మేయర్ గారు ప్రపోజర్ అడ్వకేట్లతో తొలి 2 సెట్లు నామినేషన్లు వేయడం జరిగింది. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం అంతా కూడా బాగా తిరుపతి నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేపట్టింది. రానున్న రోజుల్లో కూడా ఆ స్థాయిని, ఆ విస్తృతిని పెంచి ప్రజల్లోకి బలంగా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయబోతున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తిరుపతిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతోంది. అధికారులకు కానీ చంద్రగిరిలో ఉన్నటువంటి మీడియా సోదరులందరూ కూడా చిన్న విన్నపం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, చంద్రగిరిలో రౌడీ రాజ్యాన్ని తోల్దాం, శాంతి భద్రతల్ని కాపాడుదాం. 10 సంవత్సరాలు తన చంద్రగిరి నియోజకవర్గాన్ని భాస్కర్ రెడ్డి బానిస తత్వాన్ని నుంచి ప్రజల్ని విముక్తి చేద్దాం. మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకుండేది ఈ రోజు నుంచి 25 రోజుల నుంచి 26 రోజులు ఉంటుంది. ఎక్కడ కానీ అవినీతి లేకుండా, కుటుంబ పాలన లేకుండా నేను చంద్రగిరిలో ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని కూడా తెలియజేసుకుంటున్నా. గత వారం ముందు కూడా మీకు ప్రెస్ క్లబ్లో వచ్చి కూడా చెప్పా, భాస్కర్ రెడ్డి ఇరిటేషన్ అయ్యి అందరినీ కూడా మాకు సంబంధించినటువంటి నాయకుల్ని, మాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సానుభూతిగా సోదరుల్ని కానీ బెదిరించడం జరుగుతూ ఉంది. మీ ద్వారా అతను తెలియజేస్తున్నా, 4 సంవత్సరాల 11 నెలలు ఎలక్షన్ అయిపోయింది, అందరూ హ్యాపీగా ఉన్నాం. దయచేసి ఎవరిని రెచ్చగొట్టద్దండి. ఇప్పుడు ఎదుగుతున్నటువంటి బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ నా యొక్క ప్రతిబింబమైన నా వర్గ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉపాధి లేక, ఇక్కడ రాయలసీమ కరువు ప్రాంతంలో బతకలేక, నెలకు 5,000 10,000 ఉద్యోగాలు కూడా లేక ఈరోజు పక్క రాష్ట్రాలకి వలసలేటువంటి పరిస్థితి ఉంది. దయచేసి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కనీసం 1000 నుంచి 2,000 మంది ఉపాధి ఇచ్చేటువంటి ఒక ఫ్యాక్టరీ లేదు. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్కి సంబంధించిన, టెక్నాలజీకి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూషన్ లేదు. ఒక మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ లేదు. ఇక్కడ అదేవిధంగా ఒక సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రకటిస్తే అనేక సంస్థలు రాయితీల కోసం పొంగనూరు నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెడతారు. ఆ పరిశ్రమల రాయితీల కోసం అనేకమైనటువంటి కంపెనీలు వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి వస్తుంది. ఉపాధి వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు ఉద్యోగాలు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా బతుకుతారు. కానీ అటువంటి పరిస్థితి పుంగనూరు నియోజకవర్గంలో కనీసం 1000 నుంచి 2,000 మందికి ఉపాధి ఇచ్చేటువంటి ఒక ఫ్యాక్టరీ లేదు. మనం అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే, అభివృద్ధి అనే అంశంపై ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క అభివృద్ధికి తప్పుగా నేను చెబుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పార్టీ చెబుతుంది, వైసీపీ ప్రభుత్వము 3,000 రూపాయలు 2,000 పెన్షన్కి 3,000 పెంచేదానికి 5 ఏళ్ళు చేసి డబ్బు పంచే సంక్షేమ పథకాలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు వస్తున్న టీడీపీ ప్రభుత్వం 4,000 ఇస్తానంటున్నారు చంద్రబాబు గారు. అలాగే నేనేమేమి 5,000 ఇవ్వమంటారా? కాదు, డబ్బు ఇచ్చి బానిసతత్వానికి కాకుండా ఉపాధి కల్పాలి, విద్య ఉండాలి. మన యువకులందరికీ 5 అంశాలపై మాట్లాడాలి. 1 విద్య, ఉపాధి, వైద్యం, సాగునీరు, తాగునీరు రైతులకి. ఈ అంశాలపై నేను వ్యాపార వృత్తిపరంగా అందరినీ గమనించాను. కళ్యాణ్ గారి ఆలోచనతోని, చంద్రబాబు నాయుడు గారి మంచి స్ఫూర్తితోని, అలానే లోకేష్ అన్న మరి ఆయన కష్టంతో డెఫినెట్ గా రేపొద్దున మంచి డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. ఆ రోజు 2019 బిఫోర్ వేసిన రోడ్లే, మేము వేసిన రోడ్లు వాళ్ళు పెట్టిన గుంతలు, మేము వేసిన ట్రాన్స్ఫార్మర్లు వాళ్ళు వీకిన లైట్లు, మేము ఇచ్చిన ఇల్లు అవి కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మేమైతే కాలువలు ఇచ్చాం, కానీ చెత్త తీసే పరిస్థితి చెత్త ప్రభుత్వానికి. ఈయనకేమో సిద్ధం అంటారు. నేను ఒకటే చెప్తాను, నువ్వు ఇంటికి పోదారు సిద్ధం. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ మధు.
ఎందుకంటే ఆ రోజు అన్నారు మరి ఏ రకంగా చూశారు మీరు, ఏ రకంగా వాళ్ళు వెక్కిరించే ఆశలు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఏ రకంగా పాలిస్తున్నాడో, రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఏ రకంగా అమలు పరుస్తున్నాడో కళ్ళారా చూస్తా ఉన్నాం. మీ తమ్ముడు, మీ అన్నదమ్ముడు మీకోసం ఈరోజు షర్మిల యొక్క ఆధ్వర్యంలో, ఈరోజు సోనియమ్మ, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతో ఈ సత్యవేడ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఈరోజు మన పనులు మనమే చేసుకోవాలి. ఎవరెవరో వచ్చి ఇక్కడ ఏదో తెస్తారు, ఏదో చేస్తారంటే ఎవరు ఇక్కడ చూస్తూ ఊరుకోరు. ఇక మీద అది జరగదని మీరు అందరూ తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనము ఎన్ని సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం, స్థానికేతలు ఇక్కడికి రావడం, తద్వారా ఇక్కడికి వచ్చి లబ్ధి పట్టుకోవడం, కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, వెళ్ళిపోవడం తప్ప ఈ సత్యవేడ నియోజకవర్గానికి ఏ ఒక్కరు కూడా ఏమి చేసింది లేదు, ఒరిగింది లేదు. ఇక మీదట సత్యవేడ నియోజకవర్గ ప్రజలే పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీల నుంచి కూడా లోకల్గా స్థానికులందరూ ఒకటవ్వాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది.